మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. ఇంతకుముందు 13 జిల్లాలు ఉన్నప్పుడు మనం ఈజీగా మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఆ జిల్లాలను లొకేట్ అయితే చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నప్పుడు అది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే మన స్టూడెంట్ కాసిం పీరా ఆ 26 జిల్లాలని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాడు. సో కాసిం పీరా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ కాసిం పీరా. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ రాజంపల్లి, దర్శి మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాలు మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నప్పుడు మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 26 జిల్లాలను గుర్తుపెట్టుకునే రకంగా నేను కొన్ని ట్రిక్స్ ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వరుసగా ఉంటుంది. ఎక్కడ అలాగే చెప్పుకొని అల్లూరు సీతారామరాజు అంటే ఇంకో పేరు ఏంటంటే మన్యం వీరుడు. మన్యం వీరుడు అంటే పార్వతీపురం మన్యంగా మనం అల్లూరు సీతారామరాజుకి ఇంకొక పేరు మన్యం వీరుడు కాబట్టి దానిపైన ఉండే జిల్లా పార్వతీపురం మన్యం అని గుర్తుపెట్టుకుంటాం. అల్లూరు సీతారామరాజు కింద ఈస్ట్ గోదావరి ఉంటుంది. ఈస్ట్ గోదావరి కింద వెస్ట్ గోదావరి ఉంటుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కుడివైపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉంటుంది. ఎడమ వైపున ఏలూరు ఉంటుంది. గోదావరి జిల్లాలకి కుడివైపున కోనసీమ, ఎడమ వైపున ఏలూరు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. అల్లూరు సీతారామరాజు అనకాపల్లి అల్లూరు సీతారామరాజులో మొదటి అక్షరం ఆ కాబట్టి కింద అనకాపల్లి ఓకే. అనకాపల్లి అంటేనే బెల్లం చాలా ఫేమస్. మన ఆంధ్రప్రదేశ్లో ఏ స్వీట్ ఫేమస్ అంటే కాకినాడ కాజా. కాకినాడ అనకాపల్లి కింద కాకినాడ కాజా. వెరీ గుడ్. కాకినాడ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీకి వద్దాం. సినిమా ఇండస్ట్రీలో 2 ప్రముఖ నటులు ఉన్నారు. ఒకరేమో కృష్ణ, ఒకరేమో ఎన్టీఆర్. ఎన్టీఆర్ కొడుకేమో బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా తీశారు. నెక్స్ట్ కృష్ణ కొడుకేమో మహేష్ బాబు గుంటూరు కాంతి సినిమా తీశారు. కాబట్టి కృష్ణా జిల్లా కింద గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా కింద పల్నాడు జిల్లా. గుంటూరు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బాపట్ల జిల్లా వస్తుంది. ఇటు పల్నాడు అంటే గుంటూరు జిల్లాకి ఇటు పల్నాడు, ఇటువైపు బాపట్ల గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మన జిల్లా ప్రకాశం జిల్లా. మన జిల్లా ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా నుంచి చాలా మంది తిరుపతి వెళ్తా ఉంటారు. ఓకే. తిరుపతి వెళ్ళేటప్పుడు మధ్యలో జిల్లా ఏదంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తగులుద్ది. ఓకే. ఇంకోటి కూడా మన ప్రకాశం పి అనే అక్షరంతో స్టార్ట్ అయింది. దానికి ఆనుకొని పొట్టి శ్రీరాములు నెల్లూరు పి అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. తిరుపతి అంటే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే చాలా కవితలు రాసింది అన్నమయ్య. అన్నమయ్య జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో పుణ్యక్షేత్రాలు తిరుపతి ఒక్కటే కాకుండా ఇంకోటి పుట్టపర్తిగానే ఉంది సార్. ఆ పుట్టపర్తిని మనం సాయిబాబా గురించి శ్రీ సత్యసాయిగా గుర్తుపెట్టు. సత్యసాయి జిల్లా అటు తిరుపతి జిల్లా, ఇటు సత్యసాయి జిల్లా. పుణ్యక్షేత్రాలు సార్. నెక్స్ట్ చిత్తూరు సార్. చివరి ఉండే జిల్లా పేరు చిత్తూరు జిల్లా. ఓకే. అన్నమయ్య అంటే ఇప్పుడు అనంతపురం అని ఇంకో జిల్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది అన్నమయ్య అనే అక్షరం, పక్కన ఆనుకొని అనంతపురం కూడా అనే అక్షరం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఫారెస్ట్ ఏదంటే నల్లమల్ల ఫారెస్ట్. నల్లమల్ల ఫారెస్ట్ అన్నా నంద్యాల. సో ఇది ప్రకాశం జిల్లా కదా, ప్రకాశం జిల్లా అనుకున్న నల్లమల్ల ఫారెస్ట్, నల్లమల్ల అంటే నంద్యాల. ఓకే. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయాలు ఎవరు చుట్టూ తిరుగుతున్నాయి? సెంటర్ ఎవరు సెంట్రిక్ గా తిరుగుతున్నాయి అని అంటే వైఎస్ఆర్ కడప. ఓకే. అందుకనే రాయలసీమ మధ్యలో వైఎస్ఆర్ కడప ఉంది. ఓకే. కడప అంటే లాస్ట్ లో కర్నూలు సార్. కడప అంటే కా అనే అక్షరం కాబట్టి కర్నూలు అనేది కూడా కా అనే అక్షరం స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. బాగా ప్రిపేర్ చేసావు, బాగా టెక్నిక్స్ అన్ని కూడా కనిపెట్టావు. సరే, ఇప్పుడు ఇవన్నీ తుడిపేసేస్తే అంటే ఇప్పుడు నేను మ్యాప్ గీసి అవన్నీ గుర్తించాను కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు. ఇవన్నీ కూడా నేను తుడిపేసేస్తాను. తుడిపేసేసిన తర్వాత కూడా ఆ పేరు లేకపోయినా కూడా ఆ జిల్లాల పేర్లు చెప్పగలుగుతావా? చెప్తాను సార్. ఓకే. ఇప్పుడు వరుసగా జిల్లాల పేర్లు చెప్పేసి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, చిత్తూరు. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు నేను ర్యాండమ్గా అడుగుతాను, ఆ డిస్ట్రిక్ట్స్ పేరు చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ జిల్లా పేరు ఏంటి? ఏలూరు సార్. ఏలూరు. వెరీ గుడ్. సో ఈ జిల్లా పేరు? గుంటూరు సార్. గుంటూరు. ఈ జిల్లా పేరు? అన్నమయ్య. ఈ జిల్లా? నంద్యాల సార్. నంద్యాల. ఓకే. సో ఈ జిల్లా? విజయనగరం సార్. ఓకే. ఈ జిల్లా? వెస్ట్ గోదావరి సార్. వెస్ట్ గోదావరి. ఈ జిల్లా? కోనసీమ సార్. వెరీ గుడ్. ఇది? కాకినాడ సార్. కాకినాడ. ఇది? అనకాపల్లి సార్. వెరీ గుడ్. సో ఇది? ప్రకాశం సార్. వెరీ గుడ్. సో ఇది? బాపట్ల సార్. పల్నాడు. వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు.
థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.